హైదరాబాద్ ను హైటెక్ సిటీగా మార్చిన ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు విశాఖను గ్లోబల్ డేటా హబ్ గా మార్చేందుకు వడివడిగా సాగుతున్నారు. ఈ రోజు విశాఖలో ఒక సువర్ణ అధ్యాయం. ప్రపంచ ఐటీ దిగ్గజం గూగుల్ తన భారీ డేటా సెంటర్ నిర్మాణానికి ఈ రోజు భూమి పూజ చేశారు. $15 బిలియన్ పెట్టుబడి, వేల సంఖ్యలో ఉద్యోగాలు. దీంతో వైజాగ్ రూపురేఖలు సమూలంగా మారబోతున్నాయి. వైజాగ్ నిన్నటి వరకు స్టీల్ సిటీగా వెలిగిన విశాఖ ఇకపై డేటా సిటీగా అవతరించబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో గూగుల్ క్లౌడ్ ప్రతినిధులు ఈ మెగా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కేవలం గోడలు, భవనాలు మాత్రమే కాదు, ఇది ఏపీ భవిష్యత్ అని చెప్పుకోవచ్చు. 1.35 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మితమవుతున్న ఈ ఏఐ డేటా సెంటర్ హబ్ ఆసియాలోనే అతిపెద్దదిగా నిలవబోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో వేలాది మంది యువతకు అత్యధిక ఉద్యోగాలు తలుపు తట్టబోతున్నాయి. విశాఖ నుంచి గ్లోబల్ మార్కెట్లకు లో లేటెన్సీ కనెక్టివిటీని అందించే అండర్ సీ కేబుల్ స్టేషన్లు కూడా ఇక్కడ కొలువుదీరబోతున్నాయి. చంద్రబాబు మార్క్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఇది నిదర్శనంగా కనిపిస్తుంది. కేవలం 6 నెలల క్రితం కుదిరిన ఒప్పందం ఈ రోజు కార్యరూపం దాల్చింది. 2028 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడమే లక్ష్యంగా గూగుల్ అడుగులు వేస్తుంది. అదానీ ఇన్ఫ్రా భాగస్వామ్యంతో తరలివస్తున్న ఈ గూగుల్ రాకతో వైజాగ్ ఇప్పుడు సిలికాన్ వ్యాలీకి పోటీగా నిలవబోతుంది.